హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఈ వారం ఎలిమినేషన్ ఎవరు నాకు తెలిసి మీరు అందరూ కూడా ఈ వీడియో కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే అంతకంటే ముందు మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే పక్కన చూడండి చూపిస్తున్నాం, చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు నా ఫేస్బుక్ మెసెంజర్లోకి వచ్చి మీ అడ్రస్ ఫోన్ నెంబరు పెట్టండి, పిన్ కోడ్ మాత్రం మర్చిపోవద్దు. అలాగే 8mm మాల వచ్చి 1500, బ్రేస్లెట్ వచ్చి 500. సో మీకు ఏది కావాలంటే అది ఫేస్బుక్ మెసెంజర్లో సో మెసేజ్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో మనం 11వ వారంలో ఉన్నాం. సో ఇమ్మాన్యుయల్ చాలా వారాల తర్వాత నామినేషన్లోకి వచ్చాడు, మనందరం కూడా చూసాం. సో టాప్లో ఉన్నాడా లేదా ఇప్పటికే తెలిసే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ వారం చాలా తక్కువ మంది ఉన్నారు నామినేషన్స్లో. సో అందరూ హౌస్ మొత్తం ఉండుంటే తెలిసిపోయేది, డిసైడెడ్ వీక్ అయిపోయేది. ఇప్పుడు కళ్యాణ్ చూసుకుంటే మనకి టాప్లో ఉన్నాడు. కళ్యాణ్ ఆల్మోస్ట్ 34% అనేది వచ్చింది. ఆల్ ప్లాట్ఫామ్స్, నేను ఆల్ ప్లాట్ఫామ్స్ కలెక్ట్ చేస్తాను. ఎక్కడి నుంచి మనకి యూట్యూబ్ పోలింగ్ కానీ, అలాగే వెబ్సైట్ పోలింగ్ కానీ, అలాగే యాప్స్ పోలింగ్ కానీ, ఏది ఉంటే అది దాన్ని ఆధారంగా తీసుకుని మనం ఓట్ పోలింగ్ అనేది చూసుకుంటాం. అందులో కొంత కామనర్స్ ఉంటారు, ఇంకా తప్పదు, దానికి యావరేజ్ చేస్తాం అనమాట. కొన్ని ఓట్స్ తీసేసుకుంటూ ఉంటాం, పక్కన హైయెస్ట్ యూజ్ కలెక్షన్ ఆఫ్ ఓట్స్ బ్యాంకింగ్ తీసుకుని దాన్ని యావరేజ్ చేసి చెప్తాం. సో అక్కడ మీకు ఏ ప్లాట్ఫామ్ మీదైనా కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. 100% పక్కా రాసుకోండి, కళ్యాణ్ టాప్లో ఉన్నాడు 34%. సో తర్వాత ఇమానియల్కి 26, అంటే ఆల్మోస్ట్ 10% ఉంది, ఇద్దరి మధ్యలో తేడా 8%. ఆల్మోస్ట్ అంటే దగ్గర ఉండాలి. ఒకవేళ ఇమాన్యుయల్ అంత హ్యూజ్ క్రేజ్ ఉంటే దగ్గర ఉండాలి. దగ్గర లేకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి, అది కూడా మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరూ అయితే సేఫ్ జోన్లో ఉన్నారు పక్క. అలాగే నెక్స్ట్ భరణి, ఇది కొంచెం షాకింగ్ అనిపించచ్చు చాలా మందికి. సో భరణి సేఫ్ జోన్లో ఉన్నాడు 15%. ఆల్మోస్ట్ సేఫ్, డౌటే లేదు. భరణి మేబీ అనుకుని ఉండొచ్చు వెళ్ళిపోతానేమో అని, మేబీ దివ్య కూడా అక్కడ భరణి వెళ్ళిపోతాడని గెస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఇదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు భరణి వెళ్ళిపోయాడు. సంజన కంటే కూడా, డిమోన్ పవన్ కంటే కూడా తక్కువ ఓటింగ్ జరిగింది. సో ఆ క్యాలిక్యులేషన్స్లో కూడా మేబీ డైల్మా ఉండొచ్చు. బట్ ఈసారి నేను ఎందుకనో భరణిని తొందరగా సేవ్ చేస్తారు అని అనుకుంటున్నా. అప్పుడు కొంచెం అందరికి గుబులు స్టార్ట్ అవుతుంది, అమ్మా ఏమైంది. నాకు తెలిసి ఇమాన్యుయల్ లాస్ట్ వరకు ఉంచితే అది ఖచ్చితంగా గేమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. 3 వారాలు కసిగా ఆడి ఫినాలే టికెట్ పొందటం ఇదంతా కూడా ఉండొచ్చు. మేబీ బిగ్ బాస్ కొద్దిగా ఫేవర్ చేయాలంటే ఇలా కూడా చేయొచ్చు. సో ఇమాన్యుయల్ని టెన్షన్ పెట్టచ్చు, వామ్మో ఏంది నేను ఎలిమినేట్ అయిపోతున్నానా అనే రేంజ్లో కూడా వెళ్ళిపోద్ది. బట్ అందరూ కూడా కప్పుకి దగ్గర వెళ్తున్నావు అని పెట్టారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్, భరణి ముగ్గురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. నెక్స్ట్ ముగ్గురు డేంజర్ జోనే, అంటే 10% కంటే తక్కువ ఉంటే నేను ఎప్పుడు కూడా డేంజర్ జోన్ అనే అంట. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరే 60%, ఈయన 15, అంటే ఆల్మోస్ట్ 75% వెళ్ళిపోయింది వీళ్ళ ముగ్గురికి. మిగిలిన 25% వీళ్ళు పంచుకోవాల్సి వచ్చింది మిగతా ఉన్న ముగ్గురు. అదేంటంటే పవన్ డిమాండ్ కొంచెం 10% దగ్గరికి వెళ్ళాడు, 9.5, 9.4, 9.3 ఇట్లా ఓటింగ్ని దాన్ని ఏమంటారు రిఫ్లెక్ట్ చేసాడు. పవన్ డిమోన్కి ఆల్మోస్ట్ అంటే ఇంత తక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం పెరిగిందనే చెప్పాలి ఓటింగ్ పర్సంటేజ్. లాస్ట్ టైం కంటే కూడా కొంచెం ఆ సింపతి అనేది ఎక్కువైంది. అంటే ఇక్కడ వర్క్ ఏదైనా చేసినా, లేదంటే వేరే ఏదైనా చేసినా, ఇంట్లో హౌస్ మేట్స్ ఏదైనా ఉన్నా మింగిల్ అవుతున్నా, అది లేదు పవన్ డిమోన్ దగ్గర. మీకు చూడండి, హౌస్కి సంబంధించి అన్నీ చేస్తాడు, ఎఫర్ట్స్ అన్నీ పెడతాడు. టాస్క్ల దగ్గరికి వచ్చేసరికి ఎఫర్ట్స్ పెడతాడు, ఆడతాడు. గెలిచాడే లేదా పక్కన పెడదాం, కొన్ని టాస్క్లు ఓడిపోయాడు, అది వేరే విషయం. బట్ ఏంటంటే ఈ రీతు గేమ్తోనే రిఫ్లెక్ట్ అయ్యేసరికి ప్రతి చోట మిగతా వాళ్ళతో లేడు. సంజన వచ్చి సలహాలు ఇచ్చినా కూడా యాక్సెప్టెన్స్ తీసుకునేంత లేనప్పుడు తను మింగిల్ అవనట్టే కదా. నన్ను వదిలేయండి, కాసేపు నన్ను వదిలేయండి. ఇప్పుడు రీతు వాళ్ళ మదర్ వచ్చారు, పవన్ని పిలవలేదు. సో సంజన ఏదో కన్సల్ట్ చేయబోతుంది, వదిలేయండి, రియాక్షన్ లేదు. సో అలాంటప్పుడు సంజన ఎందుకు వెళ్ళాలి? 2-3 సార్లు వెళ్ళిద్ది, 4 సార్లు వెళ్ళి 10 సార్లు వెళ్ళిద్ది, ఏం అవసరం హౌస్లో చెప్పండి? ఎవరి ఈగో వాళ్ళకు ఉంటుంది అక్కడ, కాదని ఎవ్వరు అనరు. మరి అంత చూపిస్తే ఆడియన్సే చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే మిగతా వాళ్ళతో, ఈవెన్ పవన్తో కానీ, కళ్యాణ్తో కానీ, అలాగే
వేరే వాళ్ళతో కానీ తనుజతో కానీ ఇంకా వేరే వాళ్ళతో కానీ ఎక్కడా కూడా అంత రీతుతో మింగిలైనంత లేడు. అదే చెప్తుంది, మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు. నేను లేనా, నేను నీతో మాట్లాడట్లేదా సుమనన్న, నేను నీతో మాట్లాడట్లేదా భరణి అన్న, నేను నీతో ఉండట్లేదు ఎమానియల్, ఇలా అనొచ్చు ఇలా చెప్తే మేబీ రివ్యూ. కానీ ఎక్కడ కూడా ఆ ప్రొజెక్షన్ అనేది లేదు. ఇప్పుడు నేను ఇంటి పని చేయట్లేదా, కిచెన్ పని చేయట్లేదా, లేదా వేరే పని చేయట్లేదా, సిన్సియర్గా వర్క్ చేయట్లేదా, చేస్తున్నావు కానీ ప్రొజెక్షన్ లేదు. అది ప్రాబ్లం. పోనీ ఎక్కడైనా నీకు ఛాన్స్ దొరికినప్పుడు స్టాండ్ తీసుకుని చెప్తున్నావా, ఇది నామినేషన్ అప్పుడో లేదంటే వేరే నిన్ను పడవ ముంచేసే చోట చెప్పినప్పుడో లేదంటే ఏదైనా చిన్న టాస్క్ ఇచ్చినప్పుడో చెప్తున్నావా, అది కూడా లేదు. మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకుంటేనే ఆడియన్స్కి తెలుస్తుంది. పదే 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 చెప్పుకోవాలి. ఇప్పుడు దివ్య చూడండి, తనూజ చేసిన తప్పును పదే పదే 2-3 చెప్తుంది. చూడు రీతుని సేవ్ చేసింది, 4 నామినేట్ చేస్తే వేస్ట్ అయిపోయినట్టేనా, చూడు ఈ అమ్మాయి అంతే, తన అవసరం ఉంటేనే వచ్చి మాట్లాడుతూ ఉంటుంది, తన కన్వీనియంట్గానే మాట్లాడుతుంది, అలాగే కిచెన్లో అందరి మీద రుసరుసలాడుతూ ఉంటుంది, అవసరమే లేదు. అక్కడ చాలాసార్లు దివ్య రియాక్ట్ అవ్వకపోతే తనూజ రియాక్ట్ అయ్యి తనూజ వేరే వాళ్ళతో పోట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఈవెన్ సంజన పప్పు ఎక్కువ వేసుకుని రైస్ తక్కువ వేసుకుని మళ్ళీ రైస్ అడిగినప్పుడు, లేదంటే వేరే ఏదైనా ఒక చపాతీ ఎక్స్ట్రా అడిగినప్పుడు మాదిరి ఈ రియాక్షన్స్ అన్ని దివ్య దగ్గర నుంచి లేవు. అక్కడ రేషన్ మేనేజర్గా ఉన్న తనూజ రియాక్ట్ అవ్వడం వల్ల రేషన్ మేనేజర్గా అందరికీ ఇక్కడ వరకు వచ్చింది. తీసేసే పరిస్థితి వచ్చి వేరే వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే రియాక్షన్స్ ఏవైతే రియాక్షన్స్ ఉన్నాయో అవి. సో అది అనాలిసిస్లో మనం మాట్లాడుకుందాం, ఇది ఓటింగ్ది కాబట్టి. నెక్స్ట్ డీమాన్ పవన్ అయితే కొంచెం డేంజర్ జోన్లోనే ఉన్నాడు. సేఫ్ అని చెప్పలేం, అలాగని ఎలిమినేట్ అని చెప్పలేం. ఓకే, ఆరెంజ్ కలర్ అనుకోండి. నెక్స్ట్ సంజన 9%, ఆల్మోస్ట్ 8.7, 8.9, 8.8 ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ మీద వచ్చింది. యావరేజ్గా 9 అనుకోండి సపోజ్. ఇక దివ్య నిఖిత అయితే బాటంలో ఉంది. దివ్య నిఖితకి 7%, 7.1, 7.3, 7 లోపే, 6.8, 6.5, సారీ ఇక్కడ 7, ఆల్మోస్ట్ 7 అనుకోండి, 7 లోపే ఉంది. సో మ్యాక్సిమం అంటే బాటంలో ఉన్న వాళ్ళకి దివ్య నిఖితకి 2% వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో దివ్య నిఖితనే లీస్ట్లో ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో దివ్యనే ఎలిమినేట్ అవ్వాలి ఓటింగ్ ప్రకారం. అయితే ఏది అన్అఫిషియల్ ఓటింగ్, అఫిషియల్ ఓటింగ్ ఎలాగో వాళ్ళు చూపిరు, ఎన్నిసార్లు మొత్తుకున్నా అది అసలు పబ్లిక్ ఓటింగ్ కూడా పెట్టరా, ఆన్ స్పాట్ పెట్టాలి. యాక్చువల్గా నన్ను అడిగితే లైవ్ ఓటింగ్ పెట్టాలి సండేలో, ఎలిమినేషన్ ఎవరు అనేది ఆ గంట ఎపిసోడ్ చూస్తూ ఓటింగ్ చేయాలి మనం. అప్పుడు ఎండ్లో ఆ ఓటింగ్ చూపిస్తారు, పబ్లిక్ ఓటింగ్. అది అసలు ఫెయిర్ ఎనఫ్. అది వారం రోజులు ఓటింగే అక్కర్లా, 1 అవర్ ఓటింగ్ చేయాలి సండే. వేసిన వాళ్ళు వేస్తారు, వేయని వాళ్ళు వేయరు, హ్యాపీగా ఉంటుంది. ఒక నెంబర్ పెట్టాలి, ఆ నెంబర్ కొడుతూనే ఉండాలి ఓటింగ్. ఆల్మోస్ట్ గ్రాఫ్ మనకు కనపడిపోతూ ఉంటుంది. ఇలా గ్రీన్లో తనూజ ఉందనుకోండి, లేదంటే గ్రీన్లో ఎమానియల్, గ్రీన్లో కళ్యాణ్ పడాలా, రెడ్లోకి వచ్చేసరికి సంజన, భరణి, లేదంటే పవన్ డిమోన్, ఇదిగో దివ్య, ఇదిగో లిస్ట్లో ఉంది. ఇలా గ్రాఫ్ వేసేయచ్చు ఆన్లైన్లోనే. ఎంతలోకి వేస్తారు టెలికాస్ట్లోనే, స్ప్లిట్ స్క్రీన్ వేసేసేయచ్చు, మధ్యలో యాడ్స్ వేసినట్టు యాడ్లో కూడా వేసేయచ్చు. అలా చేయొచ్చు. లైవ్ ఓటింగ్ అంటుందండి. లైవ్ ఓటింగ్లో మీకు ఏంటంటే ఆ మజా అనేది వస్తుంది. పార్టిసిపెంట్స్ కూడా ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఆడతారు. అమ్మ సండే వచ్చేసరికి లైవ్ ఓటింగ్, మనం ఎలిమినేట్ అయిపోతాం ఉంటాం మనకే తెలియదు అని. అప్పుడు ఈ ఎలిమినేషన్ లీగులు కూడా ఉండవు, క్విక్ వీడియోలు కూడా అక్కర్లేదు మనకి. ఓకే, దివ్య నిఖిత మ్యాక్సిమం ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ ఈ సీజన్లో అన్ని ప్రెడిక్షన్స్ ఆల్మోస్ట్ ఒకటే ఎక్కడ పోయినట్టుంది మనం చెప్పడం. క్విక్ వీడియోల తర్వాత చెప్పాం మనం, అంటే డేంజర్, ఇద్దరు డేంజర్ అనే చెప్పాము. బట్ శ్రీజ దగ్గర ఎక్కడ మిస్ అయింది. మిగతా అన్ని 99% మనం కరెక్టే. ఈసారి ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ ఇచ్చాం. ఫ్రైడేనే ఇచ్చాం, దట్టు ఫ్రైడే మార్నింగ్ ఇచ్చాం. ఎప్పుడు నేను సాటర్డే మార్నింగ్ చెప్తూ ఉంటా, బట్ ఈసారి ఫ్రైడేనే, అన్ని వీడియోలు ఫ్రైడేనే ఇచ్చాను. సో చూడండి, అలాగే చాలామంది సీజన్ 1 నుంచి కొంచెం విన్నర్ రన్నర్ ఎవరు అని అడిగితే వాళ్ళ కోసం స్పెషల్ వీడియో చేశా. సో అది కూడా చూడండి. సో నాకు తెలిసి దివ్య నిఖితానే ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఒక్క అనాలిసిస్ చెప్దాం. ఎందుకంటే ఓటింగ్లో ఇమ్మానియల్ 2nd ప్లేస్లో ఉన్నాడు. తనూజ లేదు కాబట్టి, అక్కడ తనూజ ఉంటే డిసైడెడ్ వీక్ అయిపోయింది. తనూజ లేదు కాబట్టి కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ అనేది జరిగింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తనూజ ఓటింగ్ అంతా కూడా స్ప్లిట్ అయింది, అటు భరణికి ఇటు కళ్యాణ్కి. కొంతమంది భరణికి వేశారు, కొంతమంది కళ్యాణ్కి వేశారు, కొంతమంది సంజనాకి
కూడా వేశారు తనుజ ఫ్యాన్స్. సో ఇక్కడ అందుకని చెప్పి మీకు వీళ్ళంతా కొంచెం సేఫ్ కేటగిరీలో ఉన్నారని చెప్పాలి. అయితే భరణి గేమ్ వల్ల కొద్దిగా సేవ్ అయ్యాడు. ఇదే డిమాండ్ పవన్, ఇదే సంజన ఉన్నప్పుడు భరణి ఎలిమినేషన్ అయ్యాడు. అలాంటప్పుడు ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నాడంటే బికాజ్ ఆఫ్ తనుజ ఓటింగ్ స్ప్లిట్ అయిందనే 100% తెలుస్తుంది. దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 99% అనేది ఉన్నాయి. సో మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.